గ్యాస్ కొరత ఎఫెక్ట్ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంపై పడింది. రాష్ట్రం నలుమూలల నుంచే భక్తుల కోసం అన్నదానం అలాగే స్వామివారి ప్రసాదం తయారు చేస్తూ ఉంటారు. భక్తులకు అందించే లడ్డూ ప్రసాదం, పులిహోర, వడ, చక్కెర పొంగలి తయారు చేస్తారు. అయితే ఇప్పుడు గ్యాస్ కొరత కారణంగా కట్టెల పొయ్యిపై పండుతూ ఉన్నారు. ప్రసాదం తయారీ కేంద్రంలో కేవలం 25 డొమెస్టిక్, 15 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు మాత్రమే ఉన్నాయి అంటున్నారు ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ. ప్రసాదాలకు కూడా ఏ విధమైన తయారీలో ఏ విధమైన ఆటంకం లేకుండా కడిగేలాగా మేము ఇప్పుడు కలెక్టర్ గారు కూడా విన్నవిస్తున్నాం. మరి కలెక్టర్ గారితో మేము ఆ ఏజెన్సీలను సంప్రదించి దేవాలయాలకి కొంచెం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేసేలాగా కొరత లేకుండా, బండ్లు కొరత లేకుండా చూసే ఏర్పాటు చేయవలసిందిగా కూడా మీ ద్వారాగా కూడా కలెక్టర్ గారిని విన్నవిస్తున్నాం. అలాగే ఏజెన్సీలు కూడా మాకు దేవాలయాలకు కొంచెం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మరి సహకరించాల్సిందిగా కూడా ఏజెన్సీలను కూడా కోరి ప్రార్థిస్తున్నాం. విజయవాడలో గ్యాస్ కష్టాలు మరింత పెరిగాయి. ఏజెన్సీల ముందు వినియోగదారులు క్యూ కడుతున్నారు. రానున్న రోజుల్లో వంట గ్యాస్ దొరకదేమోనని ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఏ గ్యాస్ ఏజెన్సీ చూసినా వినియోగదారులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ఖాళీ సిలిండర్లతో గంటల తరబడి గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు పడిగాపులు పడుతున్నారు. మరోవైపు సర్వర్లు పనిచేయక మాన్యువల్ గా స్లిప్పులు ఇస్తున్నారు ఏజెన్సీ సిబ్బంది. కొన్ని చోట్ల కస్టమర్లు గ్యాస్ బుక్ చేయకుండా డెలివరీ అయినట్టు మెసేజ్లు వస్తున్నాయి. ఇప్పటికే వంట గ్యాస్ డెలివరీ అయిందని ఏజెన్సీ సిబ్బంది సమాధానం చెప్తున్నారు. దీంతో వినియోగదారులు షాక్ కి గురవుతున్నారు. పలు ఏజెన్సీలు వంట గ్యాస్ ను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.